హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కేకే రాముని. నేను తెల్లవారుజాము 4కి అయితే ఫ్రూట్స్ కిరాయికి దివాంచెరు వెళ్తున్నానండి. వెళ్ళే దారిలో నైట్ టైం వ్యూ ఎలా ఉందో మీకైతే నేను చూపించబోతున్నాను. ఇప్పుడు మా ఊరిని స్టార్ట్ అవ్వానండి. స్టార్ట్ అవ్వి మాకు ఊర్లో ఒక షాప్ ఉందండి బయట. అక్కడికైతే వెళ్ళి ట్రేలు వేసుకోవాలి, ఖాళీ ట్రేలు. ఆటోలో వేసుకొని అప్పుడైతే దివాంచెరు వెళ్తామండి. ఇప్పుడు మీకు షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. షాప్ చూపిస్తా ఉండండి. మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట షాపు. షాప్ దగ్గరికి వెళ్ళి ఎంటీ ట్రేలు వేసుకొని మనమైతే దివాంచెరు వెళ్ళిపోవచ్చండి. ఇదంతా అర్ధరాత్రి ఎంత ఖాళీగా ఉందో చూడండి. రోడ్డు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడండి షాప్ అని పందిరి చూపిస్తున్నాను అనుకున్నారా? అందులోనే ఉంటుందండి మొత్తం సరుకు అంతా. ట్రైలు అయితే వేసుకుంటున్నాం. ఆ ట్రైల్ వేసే అబ్బాయిదండి కిరాయిది. తీస్తున్నాడు చూడండి అందులోంచి ట్రైలు. ఇవన్నీ అమ్మనివ్వండి. అమ్మేసాక ఖాళీ ట్రైల్ అన్ని పక్కన పెడతాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం. వచ్చేటప్పుడు ఫుల్గా దాని నుండి వేసుకొస్తామండి. ఇది మార్నింగ్ టైంలో చూస్తే అసలు ఖాళీ ఉండవండి షాపులు ఏమని. ఆ ఆర్చ్ కనిపిస్తుంది కదండి, అలా కిందకి వెళ్తే శివాలయం గుడి అండి. సోమవారం మా గుడి అసలు ఖాళీ ఉండదండి. శివాలయం గుడి చాలామంది భక్తులు వస్తారు. శివరాత్రికి అయితే అసలు ఖాళీ ఉండదు అది. కానీ ఊర్లో కూడా మాకు వెళ్ళడానికి కుదరదు. వారం వారం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళడం మానేసామండి కొన్ని కారణాల వల్ల. హోటల్ చూసారా ఈ టైంలో తీసుంది. ఒక 2-3 ఉన్నారు టీకి వచ్చిన వాళ్ళు. మా అయితే ట్రైల్ వేసుకోవడం అయిపోయింది. మా వాడు ఇంకేం నలుగుతున్నాడు. ఏదో దొరికిందండి ఒక ట్రే. ఇంకొకటి వేసాడు. మొత్తం 15 ట్రైలు అయితే వేసుకున్నాం. బయలుదేరిపోతున్నాం. మాకు ఎదురుగుంటా మాకు పొద్దుట ఎదురు రైలు ఫ్యాక్టరీ బస్సు వచ్చింది. ఇదంతా మా ఊరండి. చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న ఊరు మాది. పక్కన కనిపించేది ఏలేరు కాలువ. పెద్దగా ఉంటుంది కాలువ. వాటర్ అయితే చాలా ఫుల్గా వస్తుందండి. మనం అయితే అలా సరదాగా జాలీగా దివాంచెరు అయితే వెళ్దాం. నాకైతే ఈ టైంలో చాలా నిద్ర వస్తుంది. ఎందుకంటే రాత్రి 12-1 గంట అయింది కిరాయికి వచ్చేసరికి. మళ్ళీ తెల్లవారుజామునే మా వాళ్ళు చెప్పడం వల్ల రానలేక సర్రరా వెళ్దాంరా అని బండి అయితే తీయడం జరిగింది. ఇది కాలువ బ్రిడ్జ్ అండి. ఈ ఎదురు కనిపించే టర్నింగ్ దాటిన వెంటనే మా ఊరు క్లోజ్ దాటిన తర్వాత ఇక్కడ వరకు అయితే పాలెం బార్డరు. మళ్ళీ ఇక్కడ నుండి సోమరాన్పేట అంటారు, ఎస్ఆర్పేట అని. ఇదంతా ఎస్ఆర్పేట అనమాట. 2 ఊర్లు కలిపి ఉంటాయి. ఇది కూడా
జగ్గంపేట ఊర్లోంచి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఫ్లైఓవర్ నుంచి వెళ్తే టికెట్లు ఏమి ఎక్కువ అని ఊరు నుంచి అయితే తిరగడం జరిగింది. చూద్దాం ఎక్కడికి ఉన్నాయో లేవో టికెట్లు అనేది. ఎందుకంటే ఈ టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఒక్కొక్కసారి లక్కీగా ఉండేవారు. మరి ఈరోజు ఏమవుద్ది అనేది మనకైతే అంత అవగాహన లేదు. వెళ్ళాలి, వెళ్ళి చూశాక ఎంతమంది ఉన్నారో చూసి ఎక్కించుకుందాం, లేకపోతే ఎంటీ వెళ్ళిపోవచ్చు. చూద్దాం. జాయిగా జగ్గంపేట అయితే చేరుకున్నామండి. ఏమన్నా టికెట్లు ఎక్కితేమో చూద్దాం అనుకున్నాను. ఎక్కడ టికెట్లు అయితే కనిపించలేదు. ఒకసారి రాజమండ్రి పాయింట్లోనే ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ కూడా ఎంత నిర్మానుష్యంగా ఉందంటే ఈడావిడ అడ్డంగా వచ్చేస్తున్నాడు. చాలా నిర్మానుష్యంగా ఉందండి. ఎవరో ప్రయాణికులు కూడా ఎవరు లేరు. నేను ఆపించుకునే టైంలో ఎవరు ఉంటారులే. ఏదో అలా వెళ్ళాలని ఆశ తప్ప ఇంకేం లేదు. ఇది ఉంటారని చిన్న ఆశ. ఎక్కడ ఒక్క టికెట్ కూడా లేదు. ఎక్కినా ఎక్కకపోయినా మనకి తప్పదు కదండి. దేవంచేరి వాళ్ళం కిరాయి కాబట్టి మనకి అంత ప్రాబ్లం లేదన్నమాట. జగ్గంపేట ఊరు నుంచి హైవే అయితే ఎక్కబోతున్నాం. దగ్గరలో ఉన్నాం. ఆ ఫ్లైఓవర్ నుంచి వస్తే ఇలా దిగుతాం అనమాట. ఇక్కడ కలుస్తుంది. ఈ సర్కిల్ దగ్గర అయితే కలుస్తాం. జగ్గంపేట హైవే ఎక్కేసాం. మళ్ళీ ఇంకెక్కడ టికెట్లు అనేది ఉండవు. సరే అలా సరదాగా వెళ్దాం. రాజనగరం దాటి గైడ్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళే ఆటో కూడా ఫ్రూట్స్కి వెళ్తుందండి. వాడు మన ఆటోని అయితే చూసి సైడ్ వేయడం జరిగింది. ఎందుకంటే మనకన్నా ముందు వెళ్తే అక్కడ పెట్టుకోవడానికి పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. అసలు అక్కడ అడుగు తీసి అడిగడానికి కూడా ఖాళీ ఉండదు. ఎదురు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, బైకులు ఎన్ని వెళ్తున్నాయో. వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు, మార్కెట్కి. బైకులు అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. మన ఆటో కాబట్టి ఎక్కడ పెట్టడానికి కుదరదు. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవడం. వాళ్ళు చూడండి ఎంత స్పీడ్తో వెళ్తున్నారో బళ్ళు. మార్కెట్ దగ్గరలో అయితే మనం చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాం. దగ్గరికి వస్తాం. ఇక్కడ నుండి రైట్ తీసుకొని లెఫ్ట్ తిరగాలి. కనిపించేదే మార్కెట్. చూసారా ఫ్రెండ్స్, ఆటోలు బైకులు ఎన్ని ఉన్నాయో. మనకన్నా ముందు వచ్చేసారు. మనమే త్వరగా వచ్చామనుకుంటే మనకన్నా ముందు వచ్చేసారు వాళ్ళు. ఎక్కడ పెడదాం ట్రక్ ఒకటి వెనకాల ఖాళీ ఉందో అదే. ఇక్కడ పెట్టామంటే మళ్ళీ మనకు ఖరీదు అయిపోయే వరకు తీసే పని ఉండదు. ఓకే, మనకు పార్కింగ్ ప్లేస్ దొరికేసింది. మనం వచ్చిన టైం ఇప్పుడు తెల్లవారిపోయింది. 4ంటికి లేచి వస్తే 6 వరకు ఇంకా మనకు ఖరీదు అయితే జరగలేదు. షాపు లోపలికి వెళ్ళి చూపించడం అయితే చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఎవరని కొద్దిగా డౌట్తో ఆగిపోయాను అనమాట. బయట నుండి చూపిస్తున్నాను, నేనేమనుకోకండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. షాపుల దగ్గర ఎలా అమ్ముతున్నారో ఎలా కొంటున్నారో అవన్నీ మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో నేను కొత్తగా పెట్టడం వల్ల ఏమైనా తప్పులుంటే కొద్దిగా క్షమించండి. మన వీడియోని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్లు కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. దయచేసి మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని, వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పుడు నాకైతే నిద్ర వస్తుందని కాఫీ తాగడానికి కానీ టీ టైంకి అయితే వచ్చిన టీ పాయింట్కి. మొన్నడు మంచి బిజీగా టీ అమ్ముతాడండి.
తర్వాత మన ఊరి దగ్గర స్పెషల్ ఏంటంటే సోడి జావ అని ఉంటుంది. జావ ప్రతి ఒక్కరు తాగుతారు. మన ఊరి దగ్గర స్పెషల్ జావ పెడతాడండి, సోడి జావ. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను అనమాట. ఇప్పుడైతే ఈరోజు కాఫీ తాగడం జరిగింది. బండి దగ్గరకు వచ్చాం. చూడండి, వీళ్ళందరూ వ్యాపారస్తులు అనమాట. ఒక్కొక్క షాప్ దగ్గర ఆ రేట్లు అయితే కనుక్కొని వాళ్ళు నచ్చిన చోట తీసుకుంటారు. అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది మంది ఆటో, మా ఫ్రెండ్ది. మా వాడు ద్రాక్ష పళ్ళు అయితే తీసుకున్నాడు. 3 ట్రైలు తీసుకున్నాడు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నేనే చదిరే మనిషి నేనే. తర్వాత కమలా బాక్స్ అయితే తీసుకున్నాడు. దాన్ని ఎదుర పెట్టడానికి వాడి దగ్గర నుంచి ఇచ్చుకున్నాను. 1.5 అని అడిగితే ఇంకొక బాక్స్ కూడా ఉందని చెప్పాడు. చూసారా ఫ్రెండ్స్, అవి నేను చదిరే దానిమ్మ పెట్లు. కిరాయికి వెళ్తే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుంది అనమాట. మనమే చదువుకోవాలి, మనమే పెట్టుకోవాలి. వాళ్ళు పెడతారు కానీ మనంత జాగ్రత్తగా పెట్టరు. సీట్లు గట్రా చిరిగిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండి మనం అయితే పేర్చుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మనోడు చాలా కష్టపడతాడు. ఒకటే తెచ్చిస్తే నేను పేర్చుకుంటూ ఉంటాను. ఇక్కడ దానిమ్మ పెట్టెల దగ్గర పని అయిపోయింది. వేరే చోటకైతే వచ్చాం. మళ్ళీ ఇక్కడ ద్రాక్ష పళ్ళు, అలాగే కమల, కర్బూజా ఇవన్నీ తీసుకున్నాడు మా వాడు. ప్రస్తుతానికి ఇంకా ఇవ్వట్లేదు. ట్రైలు అయితే పట్టుకెళ్ళి ఇచ్చాడు, ఖాళీ ట్రైలు. చూసారా ఫ్రెండ్స్, 2 వ్యాన్లు కూడా ఈరోజు అన్లోడ్ అయిపోతాయి. మా వాడు లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు. వాడి గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. టోటల్గా మన బండి అయితే లోడ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. సార్ ఎక్కి కూర్చున్నారు. మనం బండి తీయడమే లేటు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫుల్గా వేసాం లోడు. ఆటో ఎంత బాగుంది, ఇందులో లోడ్ వేస్తున్నట్టు అని చాలామంది అడగొచ్చు. దానికి ఒక కారణం ఉందండి. బయట వాళ్ళు అయితే ఎవరో ఏను, ఈ అబ్బాయి మా ఇంటి పక్కనే కాబట్టి వేయడం అయితే జరిగింది. తప్పదు కదా, డబ్బులు వచ్చేటప్పుడు, అందుకనే వేసాను అనమాట. మ్యాక్సిమం నేనైతే సర్వీస్ కానీ లేదంటే కిరాయిలకు కానీ వెళ్తాను. కానీ మా వాడు తప్పదు బాగా రావాలంటే వచ్చాను అనమాట. అలాగని ఊరుకునే కదండి, కిరాయికే. తప్పదా అంటే ఊరుకుని వచ్చాను అనుకుంటారు. నేను వచ్చింది కిరాయికే. అయితే కొద్దిగా నాకు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే లోడ్ వేస్తున్నాం కదా, సీట్లు అన్నా పాడైపోతాయేమో అనుకుంటాను. భయంగానే వేస్తాను అనమాట. అందుకనే బయట ఏదేను ఫ్రూట్స్ ఏదో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడానికి అవుద్దని. మొత్తానికి లోడ్ అయితే అయిపోయింది, మనం బయలుదేరిపోయాం. నేను ఎప్పుడు వీడియో తీసిన ఫ్రంట్కి తీయడానికి కొద్దిగా భయంగా ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటాం కాబట్టి. తీయడం కూడా రిస్క్. ఏదో కొద్దిగా ఒక 2-3 సెకండ్లు ఉంటుంది అంతే వీడియో అది. ఎందుకంటే నా ఆఫీస్ కూడా అందరూ చూడాలి కదా అని పెట్టడం అయితే జరిగిందనమాట. డీజిల్ అయితే కొట్టించడానికి చూస్తున్నాను అనమాట. ఫ్రంట్ ఇండియన్ బంక్ అనే ఉంటుంది. ఇండియన్ బంక్లో ఆయిల్ చాలా బాగుంటుంది. బండి బీటింగ్ అయితే, తర్వాత మైలేజ్ విషయంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. బంక్ వచ్చింది. బంక్ దగ్గర ఏదో వర్క్ జరుగుతుంది. కొడతారో కొట్టరో మరి ఎలా డీజిల్ చూద్దాం. ముందుకెళ్ళి అడుగుదాం. ముందు ఎవరో పని చేస్తున్నారు అక్కడ. డీజిల్ కొడతారా కొట్టరా అనే డౌట్తో అయితే మనం ముందుకు వస్తున్నాం అనమాట. పోనీ అడుగుదాం, కొడతారా కొట్టరా.
మా వాడైతే అడగడం జరిగింది. మా వాడు అడిగాడు, రమ్మన్నారు కొట్టడానికి. లోపలికైతే వెళ్ళాం డీజిల్ కొట్టించుకోవడానికి. ఫుల్ ట్యాంక్ చేసామన్నాను అనమాట. మనోడు ఇంకా బుర్ర పైకి లేపకుండా ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాడు. ఎంత పడుతుందో చూద్దాం. అయిపోయింది. ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది అనమాట. ఎంత పట్టిందో చూపిస్తాను. 420 రూపాయలు పట్టింది. మన ఓనర్ గారు డబ్బులు ఇవ్వడం అయితే జరిగిందనమాట. 400 అక్కడ ఇచ్చాడు, నేను ఒక 20 రూపాయలు ఇచ్చాను. టోటల్గా ఊర్లోకి అయితే వచ్చేసాం. అన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం దింపుతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నీ ఇక్కడ దింపరు. కొన్ని ఇక్కడ దింపి కొన్ని ఇంటి దగ్గర దింపుతారనమాట. ఇక్కడైతే చూడండి, కర్బూజా దింపుతున్నారు. పాలండి. మీ అమ్మేదరా మనోడు చెక్ చేస్తున్నాడు, అంటే వైట్ దింపాలా బ్లాక్ దింపాలని. ఇక్కడ కొన్ని దింపాక మిగతా ఇంటికి పట్టుకెళ్ళిపోవడం అనమాట. నాకు తెలిసి ఇంకొక 2-3 దింపుతారు ట్రైలు ఇక్కడ. చూద్దాం ఎన్ని దింపుతారో, ఎన్ని పట్టుకెళ్ళాలో ఇంటికి. అందులో బ్లాక్ వైట్ 2 రకాలు అయితే ఉన్నాయి. దానికోసం మనోడు చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. టోటల్గా అన్లోడ్ అయితే అయిపోయింది. చూడండి, ఖాళీ అయిపోయింది మొత్తం బండి. ఈ బండి పార్క్ చేసిన ప్లేస్ ఎవరితో కాదండి, మాదే ఓన్ హౌస్. చెప్పాను కదండి మా ఇంటి పక్కన అబ్బాయిని. ఇదే సార్ మా హౌస్. బాయ్ ఫ్రెండ్స్.